వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. ఈ విశ్లేషణకు ప్రధాన కారణం అయితే ఉంది. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు ప్రతి ఫోన్కి కూడా రాజకీయ నాయకుల మెసేజ్లు విరివిగా వచ్చాయి, వాయిస్ కాల్స్ కూడా వచ్చాయి. మేము ఈ నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్నాం, మాకు ఓటు వేయండి అంటూ కొన్ని కాల్స్ అయితే సర్వే ఏ విధంగా ఉంది, మేము మీ నియోజకవర్గంలో ఫలానా అభ్యర్థిని నిలబెట్టాం, ఈ అభ్యర్థికి మీరు ఓటు వేస్తున్నారా లేదా అనేటువంటి కాల్స్ కొన్ని వస్తుంటే, మరోవైపు కొంతమంది కాల్ చేసి నేను ఈ విధంగా ఫలానా పార్టీ నాయకుడిని మాట్లాడుతున్నాను, మీ నియోజకవర్గంలో ఫలానా అభ్యర్థి పనితీరు ఏ విధంగా ఉంది, ఈ విధంగా సర్వేలన్నిటికీ కూడా ఫోన్స్ని యూజ్ చేసుకున్నారు. అదేవిధంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు కదా, ఆ విధంగా ఏంటంటే వాయిస్ కాల్స్ చేయించి ఆ వాయిస్ కాల్స్ ద్వారా సర్వేస్ రిపోర్ట్ తీసుకుంటూ ఎవరు అయితే బాగుంటుంది, ఏ అభ్యర్థి అయితే బాగుంటుంది, ఏ అభ్యర్థి నిలబెట్టాలి, ప్రధానంగా చాలా వరకు ఇటు అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ ఇద్దరు పార్టీల ప్రముఖ నేతలు కూడా అదే చెప్పారు, పార్టీల్లో సర్వేలు చేసి నియోజకవర్గ అభ్యర్థులను నిలబెడుతున్నామని. సో ఇంతవరకు బాగానే ఉంటే ఇప్పుడు కొత్తగా ఏఐ వీడియో కాల్స్ కూడా వచ్చేస్తాయి దీంట్లోకి. వాట్సాప్లకు ప్రతి వ్యక్తి వాట్సాప్కి కూడా ఒక మెసేజ్ అయితే వస్తుంది, మేము ఫలానా అభ్యర్థి మాట్లాడుతున్నాము, మాకు ఓటు వేయండి అని. ఇటీవల కాలంలో ఈ వీడియో అయితే వైరల్గా మారిపోయింది. అసలు తెలియని విషయం ఏంటంటే చాలామంది నాయకులు మన నెల్లూరు జిల్లాలో తీసుకుంటే చాలామంది నాయకులు, అటు కోవూరులో ప్రసన్న కుమార్ రెడ్డి కావచ్చు, మిగతా నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా అటు రూరల్ నియోజకవర్గంలో కోటంరెడ్డి సేదరెడ్డి కావచ్చు, ఇలా కొంతమంది ప్రజానాయకులు ఎవరైతే ఉన్నారో ప్రజానాయకులు అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి ఓట్లు అభ్యర్థిస్తూ ఉంటే ఇళ్లకు వెళ్లకుండా జస్ట్ ఎక్కడ కూర్చున్నామంటే ఏసీ గదిలో కూర్చొని ఒక చిన్న మెసేజ్ చేసి మాకు ఓటు వేయండి అంటే ఈ ఓట్లు పడతాయా, ప్రజలు స్పందిస్తారా అనేది అయితే చూడాలి. ఒకసారి కోవూరుకి వెళ్ళినప్పుడు లాస్ట్ ఎలక్షన్స్ అనుకుంటాను, నేను ఒక దగ్గరకు వెళ్తూ గండవరం దగ్గర నుంచి వెళ్తూ ఉంటే ఇక్కడ దాకే వెళ్తాం మనం, ఇంటర్వ్యూ కోసం వెళ్ళానమాట, ప్రసన్న కుమార్ రెడ్డితో ఇంటర్వ్యూ, అది నా లైవ్ ఎక్స్పీరియన్స్ చెప్తూ ఉన్నారు. సో ఇక్కడ దాకే నడిచి వెళ్దాం అక్కడ దాకే అని దాదాపు ఒక 2-2.5 కిలోమీటరు నడిచి తిప్పారు ప్రసన్న కుమార్ రెడ్డి. సో ఆయనతో పాటు ఆయన అక్కడి నుంచి ప్రజలతో మమేకమైనటువంటి తీరునైతే గమనిస్తూ వెళ్ళారనమాట ఆయనతో పాటు. సో అందరినీ పలకరిస్తూ వెళ్తూ ఉన్నారు. ఇలా ఏంటంటే నాయకులు, రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ విధంగా పలకరిస్తూ వెళ్తూ ఉంటారు. అలాగే రూరల్ నియోజకవర్గం తీసుకుంటే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మనకు జిల్లాలో ప్రముఖంగా చెప్పొచ్చు, ఆయన కూడా అంతే ప్రతి ఒక్కరిని పలకరిస్తూ అలా నడిచి వెళ్తూ ఉంటారు. కొన్ని కిలోమీటర్లు రూరల్ నియోజకవర్గంలో కూడా నేను, నా కెమెరామెన్, ఆ రోజు ఉండేటువంటి ఒక కెమెరామెన్తో కలిసి నడవడం జరిగింది. సో ఈ విధంగా ఏంటంటే ప్రజలను పలకరించేందుకు రాజకీయ నాయకులు తీసుకునేటువంటి పందా ఆ విధంగా ఉంటుంది. డైరెక్ట్గా కాంటాక్ట్ అయితే ఆ ఇంటరాక్షన్ కూడా వేరే విధంగా ఉంటుంది. కానీ చాలామంది నాయకులు ఏంటంటే ఏసీ గదుల్లో కూర్చొని చిన్న వీడియో ఒకటి పోస్ట్ చేసి దాని ద్వారా ఓట్లు సంపాదించాలి అనేటువంటి ఒక నైజం ఏదైతే, మెంటాలిటీ ఏదైతే ఉందో ఇది కరెక్టా అనేది అయితే ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఒక రూమ్లో కూర్చొని అన్ని మెసేజ్లు, అందరికీ మెసేజ్లు పంపించేసి గంప గుర్తుగా వచ్చేటువంటి మెసేజ్లు పంపించేసి ఆ మెసేజ్ల ద్వారా ఓట్లు వస్తాయా? ఫోన్లు వస్తున్నాయి, ఇప్పుడు మెసేజ్లు కూడా వస్తున్నాయి. దీనివల్ల మనకు పోయేది ఏంటంటే మన మెమరీ లాస్ అవుతుంది, మన ఫోన్లో ఉండేటువంటి మెమరీ అంతా ఫుల్ అయ్యేటువంటి అవకాశం ఉంది తప్ప దీని మీద మనం స్పందిస్తామా లేదా అనేది అయితే వేచి చూడాల్సిన పరిస్థితి. ఎవరైనా కూడా రాజకీయ నాయకుడు అనేవాళ్ళు డైరెక్ట్గా కలిసి వెళ్తే, డైరెక్ట్గా అంటే ప్రజలను కలిస్తే మాత్రం అంటే ఇవి చిన్నపాటి విషయం రాజకీయ నాయకులు తెలియకుండా ఉంటుందా అనేది కూడా ఇక్కడ ఆలోచించాలి. ప్రధానంగా రాజకీయ నాయకులు నడిచి వెళ్ళడానికి, ప్రజలతో డైరెక్ట్గా మమేకం అవడానికి, వారి కష్ట సుఖాలు తెలుసుకోవడానికి మాత్రమే ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అలా కాకుండా ఈ ఏఐ వీడియోలు ఏదైతే పంపించేటువంటి సంస్కృతి ఉందో ఈ సంస్కృతి మీద మీ కామెంట్ ఏంటి అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది ఇవాల్టి స్పెషల్ రిపోర్ట్. మరో స్పెషల్ రిపోర్ట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సార్, నమస్కారం.